ప్రైజ్ లార్డ్. ఈరోజు చింత అనేది చాలా కామన్ అయిపోయింది. అసలు చింత దాని తీవ్ర రూపాన్ని దాచుకుని నిరాశగా మారిపోయి చాలామందిని ఆ చీకట్లో బంధించి ఉంచుతుంది. అయితే ప్రభు దీని గురించి మొదటే చెప్పాడు, మీలో ఎవరైనా చింతించడం వల్ల ఒక్క మూరెడు ఎక్కువ చేసుకుంటాడా? లేదు కదా. ఏ రోజు కష్టం ఆ రోజు చాలు. రేపటి గురించి చింతించకుండా రేపటి దినాన్ని గురించి ఆ రోజు చింతిస్తే, ఈ రోజుకి మీరు అన్న వస్త్రాలు కడుగున్నారా? దేవుడు కృపను పొందుకున్నారా? రేపు కూడా పొందుకుంటారు, నమ్మండి అని చెప్పాడు. మన చింత అంతా ఆయన మీద పెట్టాలని చెప్పారు. ఇది ఒక కీర్తన గ్రంథం 52:2లో నీ పన్నుల భారం యెహోవా మీద మోపమని వాక్యం చెప్తుంది. మరి మీరు ఈరోజు చింత కలిగి ఉన్నారా? అయితే దేవుడు మీతో చెప్తున్నాడు, మీ చింత అంతా నా మీద పెట్టండి. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే నిన్నటి చింతని, ఈరోజు చింతని, రేపటి చింతని అన్నిటినీ మనమే పెట్టేసుకుంటాం. అది మనకి విపరీతమైన భారం తీసుకొస్తుంది. జాన్ న్యూటన్ అనే భక్తుడు అమేజింగ్ గ్రేస్ అనే పాట రాసిన ఈ భక్తుడు చింత గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మన జీవితంలో కష్టాలు అనేవి దేవుడు ఇచ్చిన కట్టె మోపులతో పోల్చాడు. ఇదో సంవత్సరం అంతటికీ ఉండే కష్టాలు ఎలాంటివంటే ఒక రూమ్ నిండా సర్దేసిన పెద్ద కట్టెల మోపు. అవి చాలా గొప్పవి. ఇప్పుడు వాటిలో కొన్ని ప్రతిరోజు మనం తీసుకుని మోస్తూ ఉండాలి. ప్రభు మనకి ఆ కష్టాలను ఎలా ఇస్తారంటే ఏ రోజుకి కావాల్సిన ఆ రోజుకి, ఇది ఈ రోజుకి ఇవి సరిపోతాయా, ఇవి పట్టుకో అని దేవుడు మన చేతిలో పెడతాడు. ఆ కష్టాలు మనం ఎదుర్కోగలం, ఖచ్చితంగా ఎదుర్కోగలం. అయితే మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు నిన్న ఇచ్చిన కష్టాలని మోసేస్తాం, ఈరోజు ఇచ్చిన కష్టాలని మోసేస్తాం, రేపు ఇచ్చే కష్టాలను కూడా ఆయన ఇవ్వకుండానే తీసేసుకుని మనమే మోసేస్తూ ఉంటాం. ఇదిగో దానికోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం, ఆ భారాన్ని నెత్తిమే పెట్టుకుంటాం. చివరికి ఆ రూమ్లో ఉండాల్సినవన్నిటినీ మన నెత్తిమే పెట్టుకుని, దేవా నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కాలేదని మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరే కంప్లైంట్లు ఇస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, అయ్యో నేను దీన్ని నీకు అలా నియమించలేదయ్యా, ఈ రోజుకి ఆ రోజు చాలు. ఈ రోజుకి దాటించేసి అంత కృప నా దగ్గర, రేపటికి దాటించే అంత కృప రేపటికి దొరుకుతుంది, నువ్వు నన్ను నమ్ము అని చెప్పి. మరి మీరు దేవుని నమ్ముతున్నారా? నమ్మితే ఈరోజు విషయమే దేవుని స్తుతించండి, రేపటి విషయమే దేవుని స్తుతించండి, నిన్నటి విషయమే దేవుని స్తుతించండి. అంతే తప్ప ఆ భారాలన్నీ నెత్తిమే పెట్టుకుని కుమిలిపోకండి, చింతపడకండి. ప్రతి విషయంలో దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అద్భుతాలు చూస్తాం. మరి ఎందుకు నేను రోజు అలా చేయకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.